బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం మరో భారీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. డ్రగ్ మనీ లాండరింగ్ చేస్తున్న కింగ్ పిన్ దుర్గారం ప్రజాపతిని ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో 3 కోట్ల హవాలా డబ్బును ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. నైజీరియా డ్రగ్ కార్టర్ కు డబ్బు సరఫరా చేసిన నెట్వర్క్ ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేశారు. నకిలీ పాస్పోర్ట్లతో విదేశీయులు భారత్లోకి వస్తున్నట్లు ఈగల్ పోలీసులు గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, దేశంలో మాదక ద్రవ్యాల పేరుతో మనీ లాండరింగ్ పాల్పడుతున్న ముఠాలో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు తెలంగాణ ఈగల్ టీం. ఇటీవల దేశవ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, రాజస్థాన్, గోవాలో కూడా ఇటు మాదక ద్రవ్యాల పేరుతో కూడా మనీ లాండరింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిఘా సంస్థలతో వీరు జాయింట్ ఆపరేషన్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ మనీ లాండరింగ్ కి పాల్పడుతున్న ముఠాలో 25 మందిని అరెస్ట్ చేశారు. 3,000 కోట్లకు పైగా నగదును కూడా సీజ్ చేసిన నేపథ్యంలో ఈ ముఠాకి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఇటు నైజీరియాకి సంబంధించిన ఏదైతే మాదక ద్రవ్యాలకు సంబంధించిన అమ్మకాల తర్వాత వచ్చిన డబ్బును కూడా హవాలా రూపంలో ఇతర ప్రాంతాలకి మళ్లిస్తున్న కీలక నెట్వర్క్ కు సంబంధించిన కింగ్ పింగ్ దర్గారం రాతాజీ ప్రజాప్రతినిధిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి. అతడి వద్ద నుంచి సుమారుగా 3 కోట్ల సంబంధించిన నగదును కూడా ఈగల్ టీం స్వాధీనించింది. గతంలో ఓ కేసుకు సంబంధించి కూడా ఈగల్ టీం దర్యాప్తు చేసే భాగంగా అప్పటి డ్రగ్స్ సంబంధించి కావచ్చు, వారు హవాలా రూపంలో నడుపుతున్న నెట్వర్క్ సంబంధించి కూడా చేసే క్రమంలో కూడా ఈ కీలక కింపింగ్ ఇటు ఈగల్ పోలీసులకి వాళ్ళకు సంబంధించిన జాడ తెలిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య, కిరణ్, అయితే ఒక్క వ్యక్తి దగ్గర నుంచే ఇంత పెద్ద మొత్తంలో మనీ బయటపడ్డము అంటే ఇంత లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి కదా, అసలు అంటే దీని వెనుక ఎంతమంది నెట్వర్క్ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు? ప్రస్తుతానికైతే తెలంగాణ పోలీసులు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిఘా సంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, వీళ్ళు ఆ దేశంలో చాలా ప్రధాన నగరాలకు సంబంధించి కావచ్చు. మనం చూసుకుంటే ముంబై, ఢిల్లీ, రాజస్థాన్, గోవా వంటి, ఎందుకంటే ఈ ప్రాంతాల కేంద్రంగా కూడా తెలంగాణ మీదుగా డ్రగ్స్ లావాదేవీలు జరుగుతున్నాయి, అక్రమ రవాణా జరుగుతుంది. చాలా మంది ఆ పాస్పోర్ట్లు ఇతర పేర్లతో వచ్చి ఇక్కడ ఇష్ట వేస్తున్నందుకు సంబంధించి కావచ్చు. ఇదంతా డ్రగ్స్ సంబంధించిన అమ్మకాలు చేసి ఆ డబ్బును వాళ్ళ ఖాతాలో వేసేందుకు ఇలాంటి వ్యక్తులు కీలకంగా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. గతంలో ఓ కేసులో ఇచ్చిన సమాచారం మేరకు అతను ఇచ్చిన అనుచరుల సమాచారం ఆధారం కూడా ఈ కింగ్ పిన్ ను తెలంగాణ ఈగల్ టీం అరెస్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే 25 మందిని ఈ నెట్వర్క్ సంబంధించి ముఖ్యంగా మనీ లాండరింగ్ సంబంధించి ఏదైతే డ్రగ్స్ రూపంలో వచ్చిన డబ్బును మనీ లాండరింగ్ చేస్తున్నారో ఈ కీలక వ్యక్తుల్లో 20 మందిని అరెస్ట్ చేశారు. అందులో ప్రధాన సూత్రధారులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఈ కింగ్ పిన్ ని పట్టుకున్నట్లుగా తెలంగాణ ఈగల్ టీం చెప్తుంది. సంధ్య, అయితే కిరణ్, ఈ కింగ్ పిన్ వెనుక ఇంకా పెద్దల హస్తం ఏమైనా ఉండేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఇంకా పెద్ద నెట్వర్క్, ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం వరకు ఒక విదేశీయుడు సంబంధించి కూడా ఈ మొత్తం ఎంటైర్ నెట్వర్క్ నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నైజీరియాకు సంబంధించిన వారి వద్ద నుంచే కూడా వారు అక్రమంగా దేశంలోకి డ్రగ్స్ ను తరలించడం, ఆ తర్వాత అమ్మకాలు చేయడం, ఆ తర్వాత వచ్చిన డబ్బును వారి ఖాతాలో వేసుకునేందుకు కూడా ఒక నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని కేవలం తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది ప్రాంతాల్లో కాకుండా దేశవ్యాప్తంగా 10,000 మందికి సంబంధించి కూడా ఒక నెట్వర్క్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్రమంగా డ్రగ్స్ సప్లైతో పాటు కన్జ్యూమ్ చేయడం, వారి దగ్గర నుంచి డబ్బు ట్రాన్సాక్షన్ చేసుకోవడం కూడా ఈ నెట్వర్క్ సంబంధించి కూడా ఒక విదేశీయుడు కొంత దీన్ని ఆపరేట్ చేసిన తెలుస్తుంది. అతన్ని కూడా గుర్తించారు. గతంలో అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి అతను ఇచ్చిన నెట్వర్క్ ఆధారం కూడా ప్రస్తుతానికి అయితే ఇటు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్రజాప్రతినిధి కూడా ఈగల్ టీం అరెస్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సర్యా, రైట్ కిరణ్.